హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీకి సంబంధించిన టెక్ లైఫ్ బ్రాండ్ డీజో ఉంది కదా, ఆ డీజో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసిన డీజో గోపాడ్స్ నియో TWS పాడ్స్ దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. ఇది చాలా తక్కువ ప్రైస్లోనే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో, డ్యూయల్ మైక్ టెక్నాలజీతో, లో లేటెన్సీ మోడ్తో, రకరకాల ఫీచర్స్తో వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. అండ్ ఇదేదైతే రీసెంట్గా రియల్మీ వాళ్ళు లాంచ్ చేసిన రియల్మీ బడ్స్ Q2 ఉందో ఎగ్జాక్ట్గా అదే, జస్ట్ బ్రాండింగ్ మాత్రమే మారుతుంది. అండ్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఒక ₹200 ప్రైస్ తక్కువగా ఉంటుందన్నమాట. రియల్మీ బడ్స్ Q మీకు ₹2499 ఉంటుంది, ఇదేమో ₹2299 ఉంటుంది. సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి మీకు సేల్లోకి అయితే రానుంది. సేమ్ మిగతా అంతా టెక్నికల్గా డీటెయిల్స్ మొత్తం సేమ్ ఉంటాయి, ప్రైస్ మాత్రమే మారుతుంది, అలాగే మీకు బ్రాండింగ్ కూడా మారుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బాక్స్ పైన మీకు డీజో బ్రాండింగ్, గోపాడ్స్ న్యూ అని మోడల్, అలాగే రియల్మీకి సంబంధించిన టెక్ లైఫ్ బ్రాండింగ్ లోగో, అలాగే దీనికి సంబంధించిన డిజైన్ ప్రింట్, అలాగే ఒకవైపు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అని ఉంది అప్ టు 25 డెసిబెల్స్, అలాగే 28 అవర్స్ పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదని చెప్తున్నారు. అండ్ 10mm డైనమిక్ డ్రైవర్స్ దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఇంకొక వైపు మీకు 88 ms సూపర్ లో లేటెన్సీ మోడ్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది చాలా మంచి వాల్యూ. మీకు పబ్జీ లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫుడ్ స్టెప్స్ కావచ్చు, గమ్ షాట్స్ కావచ్చు, ఇలాంటివి మీకు ఎలాంటి ల్యాగ్ అయితే ఉండదు. ఇదైతే ఖచ్చితంగా మీకు ఒక యూస్ఫుల్ ఫీచర్. దీంట్లో గేమింగ్ మోడ్ ఉంటుంది, మీరు యాప్ ద్వారా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు గేమింగ్ మోడ్లోకి వెళ్తుంది, అప్పుడు మీకు ల్యాగ్ అనేది ఉండదన్నమాట. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. అండ్ డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ దీంట్లో అవైలబుల్గా ఉందని వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు TWS బడ్స్ కేసు, TWS బడ్స్, అలాగే ఎక్స్ట్రా టిప్స్ ఇస్తారు. ఒక 2 పైర్స్, ఒక Type-C కేబుల్ ఉంటుంది, ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఇక డిజైన్ విషయానికి వెళ్తే సేమ్ ఏదైతే రియల్మీ బడ్స్ Q మీరు చూసుంటారు, బడ్స్ Q2 సేమ్ డిజైన్, ఎలాంటి చేంజెస్ ఉండవు. కాకపోతే ఇక్కడ కలర్ మారిపోతుంది, ఇక్కడ ఇది బ్లూ కలర్లో ఉంది. అండ్ ఇక బడ్స్ డిజైన్ విషయానికి వెళ్తే ఇది టోటల్గా ప్లాస్టిక్ డిజైన్తోనే తీసుకొచ్చారు. పైన మీకు ఒక గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది, అక్కడ మీకు టచ్ కంట్రోల్స్ వర్క్ చేస్తాయి. రకరకాల టచ్ కంట్రోల్స్ మీరు రీమ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. దీనికి ఆ ఫీచర్ కూడా ఉంది. మీరు రియల్మీకి సంబంధించిన రియల్మీ లింక్ యాప్ ఉంటుంది, ఆ రియల్మీ లింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకున్నారనుకోండి, దాంట్లో బటన్స్ రీమ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే డబుల్ ట్యాప్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ వర్క్ చేయాలి, ట్రిపుల్ ట్యాప్ చేసినప్పుడు ఏం వర్క్ చేయాలి, లెఫ్ట్ దాన్ని డబుల్ ట్యాప్ చేసినప్పుడు, లెఫ్ట్ దాన్ని ట్రిపుల్ ట్యాప్ చేసినప్పుడు ఎలాంటి ఫంక్షన్స్ వర్క్ చేయాలి, గూగుల్ అసిస్టెంట్కి ఎలా వెళ్ళాలి, ఇలాంటివన్నీ అక్కడ మీకు రకరకాల ఫీచర్స్ ఉంటాయి. వాటిని మీరు రీమ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్గా తగ్గట్టుగా అనమాట. అండ్ టచ్ కంట్రోల్స్ మాత్రం చాలా బాగున్నాయి, చాలా మంచిగానే వర్క్ చేస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మీకు 2 మైక్స్ కనిపిస్తూ ఉంటాయి, బాటమ్ సైడ్ రెండింటికి కూడా డ్యూయల్ మైక్ టెక్నాలజీతో దీన్ని తీసుకొచ్చారు. టాప్లో మీకు ఒక LED ఇండికేషన్ కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ దీనికి ఒక స్మాల్ టైప్ టిప్ కనెక్ట్ చేస్తుంది, అండ్ ఎక్స్ట్రా టిప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ కేస్ డిజైన్ విషయానికి వెళ్తే ఇది కూడా టోటల్గా ప్లాస్టిక్కే. మీకు ఇది ఎగ్ షేప్లో ఉంటుంది, అండ్ మధ్యలో మీకు ఒక బటన్ ఉంటుంది, ఇది కనెక్షన్ కోసం, కనెక్షన్ పేరింగ్ చేస్తున్నప్పుడు యూజ్ అవుతుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ ఏమో మీకు Type-C కేబుల్ అయితే ఉంటుంది, పైన మీకు డీజో బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇదే డిఫరెన్స్, రిమైనింగ్ అంతా బడ్స్ Q2 అనమాట. జస్ట్ బ్రాండింగ్ మాత్రమే మారుతుంది, కానీ ఫీచర్స్ ఏమీ మారవు, దీంట్లో సేమ్ అలాగే ఉంటుంది. ఇక టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే దీంట్లో మీకు 10mm డ్రైవర్స్ యూజ్ చేస్తారు, డైనమిక్ డ్రైవర్స్. అండ్ దీంట్లో మీకు IPX5 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది, లో లేటెన్సీ మోడ్ ఉంది 88 ms, అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అప్ టు 25 డెసిబెల్స్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మీకు జనరల్గా ఒక ఎంట్రీ లెవెల్ లాగే ఉంటుంది, మీరు మరీ ఒక ప్రీమియం లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ట్రాఫిక్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళకి నాయిస్ వినపడదంటే ఖచ్చితంగా వినిపిస్తుంది. కాకపోతే మరీ హెవీ కాకుండా ఒక నార్మల్ చిన్న చిన్న నాయిస్లు ఏవైతే ఉంటాయో వాటిని అయితే ఇది ఖచ్చితంగా సప్రెస్ చేయగలదు. ₹2000 బడ్జెట్లో మాత్రం మీకు కొంచెం ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేసేలాగే ఉంటుంది నాయిస్ క్యాన్సిలేషన్ అయితే. దీంట్లో మీకు రకరకాల మోడ్స్ కూడా ఉంటాయి. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంటుంది, అంటే బయట సౌండ్స్ మీకు లోపలికి తీసుకుంటుంది. అండ్ మూడోది మీకు నార్మల్ మోడ్ అని ఉంటుంది, రకరకాల మోడ్స్ ఉంటాయి. అండ్ సౌండ్ క్వాలిటీలో కూడా మీకు రకరకాల మోడ్స్ ఉంటాయి, బేస్ బూస్ట్ మోడ్ అని చెప్పి, అలాగే వోకల్ మోడ్ అని చెప్పి, అలాగే డైనమిక్ అని, బ్రైట్ అని, ఇలా రకరకాల ఫీచర్స్ ఉంటాయి. గేమింగ్ మోడ్ సపరేట్గా ఉంటుంది, మళ్ళీ సౌండ్ ఎన్హాన్స్మెంట్ అనే ఒక ఫీచర్ ఉంటుంది, రకరకాల ఫీచర్స్ ఉంటాయి. రియల్మీ లింక్ యాప్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకుంటే దాంట్లో మీకు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి. ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వెళ్తే సేమ్, ఆల్రెడీ మనం రియల్మీ బడ్స్ Q వీడియో కూడా నేను చేశాను కదా, సేమ్ అది ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. బేస్ అయితే మీకు ₹2000 బడ్జెట్లో మమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేసేలాగే ఉంటుంది. అండ్ మీకు ట్రేబుల్స్, వోకల్స్ ఇవన్నీ మీకు నార్మల్గా ఈ మధ్య వస్తున్న అన్ని TWS బడ్స్లో కూడా చాలా బాగానే ఉంటాయి. అండ్ సేమ్ రియల్మీ బడ్స్ Q2 కదా, సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ప్రైస్ ఒక $200 తక్కువ, మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట. ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వెళ్తే మాత్రం బ్యాటరీ లైఫ్ వీళ్ళు క్లైమ్ చేసేది బడ్స్ అయితే 4 hours, అండ్ మీకు ఇంక్లూడింగ్ కేస్ అయితే 28 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుందని వీళ్ళు క్లైమ్ చేస్తారు. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒక 24 గంటల పాటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓన్లీ బడ్స్ అయితే మీకు ఒక 3 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే
ఖచ్చితంగా ఇస్తాయి. అంటే ఒక ఫుల్ మూవీని మీరు ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇంక్లూడింగ్ మీరు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో ఉన్నప్పటికి కూడా మీకు మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. అండ్ ఫోన్ కాల్స్ కూడా నేను మాట్లాడి చూశాను, పర్లేదు, మీకు మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. మరీ హెవీ ట్రాఫిక్లోకి వెళ్ళి నాకు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ పనిచేయట్లేదు అనుకుంటే మనం ఇక్కడ 2000 రూపాయల బడ్జెట్లో ఉన్న టీడబ్ల్యూస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, అదైతే మీరు నోటీస్ చేయండి. అండ్ దీని ప్రైస్ వీళ్ళు 2299 రూపాయలు పెట్టారు. అండ్ సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి మీకు ఇది సేల్లోకి రానుంది ఫ్లిప్కార్ట్ ద్వారా. సేమ్ రియల్మీ బడ్స్ క్యూట్ ఏమో మీకు సేమ్ ఫ్లిప్కార్ట్లోనే ఉంటుంది, అది అక్కడ 2499, ఇదేమో 2299, అదే డిఫరెన్స్. కలర్ మారిపోతుంది అంతే. ఒకవేళ మీకు బ్లూ కలర్లో కావాలి, తక్కువ ప్రైస్లో కావాలి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఉండాలి, అండ్ లో లేటెన్సీ గేమింగ్ మోడ్ ఉండాలి. అండ్ దీంట్లో లో లేటెన్సీ గేమింగ్ మోడ్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు వెంటనే గేమింగ్ మోడ్లోకి వెళ్తుంది, టచ్ కంట్రోల్ ద్వారా చేసుకోవచ్చు. సో దాని ద్వారా మీరు గేమింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారనుకోండి, అక్కడ మీకు కొంచెం బెటర్గా ఉంటుంది, ఎలాంటి ల్యాగ్ లేకుండా ఉంటుంది. సో ఒకవేళ మీకు 2000 రూపాయల బడ్జెట్, 2200 రూపాయల బడ్జెట్లో ఇవన్నీ ఫీచర్స్ చూడాలి అనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయండి. సేమ్ బడ్స్ క్యూట్ లాగే ఇది రియల్మీ టెక్ లైఫ్కి సంబంధించిన డీజో వల్ల గోపాడ్స్ న్యూకి సంబంధించిన డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.